యేసుక్రీస్తు దివ్యనామమున నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకు శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వాక్యమును ధ్యానం చేసుకుందాము. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్య మనతో మాట్లాడుతున్నటువంటి మాట నీతో మాట్లాడుతున్నాడు. నూతన హృదయమును మీకు ఇచ్చేదను. నూతన హృదయము అంటే మనలో ఉన్నటువంటి గుండె తీసేసి కొత్త గుండె ఇవ్వడం అని కాదు, కానీ నూతనమైనటువంటి మనస్సు నీలో రావాలి. ఇది వరకు నువ్వు ఈ లోకానుసారంగా తిరిగేవాడివి, త్రాగేవాడివి, ఊగేవాడివి, తిరుగుబోతువు, మోసగాడివి, వ్యభిచారిగా, దొంగగా ఉండేవాడివి. అయితే దేవుడు అంటున్నాడు, నీవు అలా ఉండవద్దు. ఇక నుంచి నీలో మంచి మార్పు జరగాలి. నీవు ఒక మంచి మనస్సు కలిగిన వ్యక్తిగా, నీవు అనేకులకు మేలు చేసేవాడుగా, నీవు అనేకులకు దీవెనకరమైన వ్యక్తిగా, నీ కుటుంబానికి దీవెనకరమైన వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజుల్లో చాలామంది యువత పెడదారిన నడుస్తున్నారు, చెడుకు బానిసై తిరుగుతున్నారు, చెడు మార్గంలో వెళుతున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, కన్న తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగులుస్తున్నారు. ఈ మాట వింటున్నటువంటి నా ప్రియమైన యవన బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని గమనించండి. నూతన హృదయము మీకు ఇచ్చేదను అంటున్నాడు దేవుడు. మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే ఈ నూతన హృదయం మీకు కలుగుతుంది. మీలో ఉన్నటువంటి చెడు లక్షణాలని తొలగిపోయి మీకు మంచి మనసు వస్తుంది. దేవుడు మంచివాడు, దేవుడు స్వస్థపరచువాడు, దేవుడు సమాధానంనిచ్చేవాడు, దేవుడు శాంతినిచ్చేవాడు, సమస్త చెడు లక్షణములను మిమ్మల్ని విడిపించగలవాడు దేవుడు ఒకడే. పాపదోషములను పరిహరించి పరిశుద్ధపరచువాడు కూడా దేవుడు ఒకడే. కాబట్టి ఆయనకు సాధ్యం. ఈ సత్యాన్ని నమ్ముతున్న నీవు, ఈ సత్యాన్ని వింటున్నటువంటి నీవు నమ్మాలి, గ్రహించాలి. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలగజేసేదను. నూతన స్వభావము అంటే క్రొత్త ధనము, క్రొత్త మనస్సు నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. ఇదివరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించని వాడివి నువ్వు ధ్యానించాలి. దేవుని యొక్క సంకీర్తనలు పాడలేక ఉండేవాడివి పాడాలి. చెడు మార్గంలో ఉన్నటువంటి నీవు మంచి మార్గంలోనికి రావాలి. అది నూతన స్వభావము, నూతన మారు మనస్సు. ఇలాంటి మనస్సు నీకున్నదా నా ప్రియమైన దేవుని బిడ్డ? ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నా దగ్గరికి రా, నీకు నూతన మనసునిస్తాను, నూతన ఆత్మనిస్తాను, నూతన జ్ఞానమునిస్తాను, నూతన సమాధానమునిస్తాను. సమస్త చెడు అవలక్షణములను నీవు విడిచిపెట్టి నా చెంతకు రా. నీకు రాతి గుండెను తీసివేసి మాంస గుండెనిస్తాను. రాతి గుండె అంటే కనికరము లేని మనస్సు, కనికరము లేని మనస్సు, దయలేని మనస్సు, జాలి లేని మనస్సు, కఠిన హృదయము. ఈ మాట వింటున్న నా దేవుని బిడ్డ, నీలో మంచి మనసు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు దయగలవాడు, ప్రేమ గలవాడు, జాలి గలవాడు, కనికరము గలవాడు. అలాంటి ప్రేమ, దయ, కనికరము, జాలి నీలో ఉందా? అలాంటి మనస్సు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి ప్రేమ, దయ, జాలి కలిగి నీవు ఉండాలి. అలాంటి వ్యక్తిగా నీవు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకోసం నేను పిలుస్తున్నాడు. నా కుమారుడా, నా యొద్దకు రా, నేను నీకు సహాయం చేస్తాను, నీకు నూతన మనసుని ఇస్తాను, నూతన జ్ఞానం ఇస్తాను, నీలో రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని ఇస్తాను, రా అని యేసయ్య పిలుస్తున్నాడు. యేసయ్య కరుణామయుడు, దయామయుడు, ప్రేమమయుడు, జాలి చూపే దేవుడు, స్వస్థపరిచేవాడు, సమాధానం ఇచ్చేవాడు. నీకు ఇలాంటి మంచి మనసులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి
నిరీక్షణ కలిగి ఆయన సన్నిధికి వచ్చినట్టయితే నీకు ఈ సమాధానం దొరుకుతుంది. యేసయ్య సన్నిధికి రా, ప్రార్థన చేసుకుందాం. దేవా, వందనములు, స్తోత్రములు నాయన. ఈ కొద్ది సమయంలో ఈ నీ వాక్కులు వింటున్నటువంటి బిడ్డలను దీవించండి. ఇదిగో మీలో మీకు నూతన హృదయం ఇచ్చేదను, మాంసపు గుండెను తీసివేసి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఇచ్చేదని అంటున్నావు. నూతన స్వభావం మీకు కలిగిస్తానంటున్నావు. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఇస్తానంటున్నావు. దేవా, మా మంచి దేవానికి స్తోత్రములు ప్రభువా. మంచి స్వభావం కలిగించే దేవుడవు, మంచి మనసునిచ్చే దేవుడవు, దీవించే దేవుడవు, కార్యం జరిగించే దేవుడవు. ఎంతమంది మా బిడ్డలు కఠినులుగా వ్యవహరిస్తున్నారు. కుటుంబ విషయాల్లో, సంఘ విషయాల్లో, సమాజం విషయంలో కఠినాత్మలై తిరుగుతున్నారు. కనికరం లేని వారు, ప్రేమ లేని వారు, ఇతరుల పట్ల దయ, జాలి, ప్రేమ లేని వాళ్ళు మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తున్నారు. అటు బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రేమ, దయ, కరుణ, క్షమ బిడ్డలు కలిగి ఉండేలాగా సహాయం చేయమని అడుగుతున్నాం. కనికరించండి, కృప చూపండి, దీవించండి. ఈ సమాధానంకి ఎత్తిపడుతున్నాము తండ్రి. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దర్శించమని, వారిలో నూతన మనస్సు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.